పేదవాడి విజయం చదువే జీవితాన్ని మార్చిన ఆయుధం. తెల్లవారుజామున 4 గంటలు. చిన్న గ్రామం ఇంకా నిద్రలోనే ఉంది. దూరంగా కోళ్ల కూతలు వినిపిస్తున్నాయి. పొలాలపై మంచు పరుచుకుని ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక చిన్న మట్టి ఇంటి తలుపు మెల్లగా తెరుచుకుంది. కిరణ్, లేచి రా బాబూ అని తల్లి లక్ష్మి మృదువుగా పిలిచింది. 17 ఏళ్ల కిరణ్ కళ్ళు తెరిచాడు. ఇంట్లో విద్యుత్ లేదు. చిన్న కిరోసిన్ దీపం వెలుగులోనే పుస్తకాలు కనిపిస్తున్నాయి. అమ్మ, ఇంకో 5 నిమిషాలు. లేదు నాన్న, ముందుగా పాలు పంపిణీ చేసి వచ్చాకే స్కూల్కి వెళ్ళాలి. కిరణ్ వెంటనే లేచాడు. పాత చొక్కా, మసకబారిన ప్యాంటు వేసుకుని సైకిల్పై పాల క్యాన్లు పెట్టుకున్నాడు. గ్రామంలోని ప్రతి ఇంటికి పాలు ఇచ్చి తిరిగి వచ్చేసరికి ఉదయం 7:30 అయ్యింది. తల్లి చేతిలో వేడి రాగి సంగటి, పచ్చిమిర్చి పచ్చడి. ఇదే ఉంది బాబూ, తిను, కిరణ్ నవ్వుతూ అన్నాడు. అమ్మా, ఒకరోజు నీకు పెద్ద ఇంట్లో భోజనం పెట్టిస్తాను. లక్ష్మి కళ్ళలో నీళ్లు మెరిశాయి. నువ్వు బాగా చదువు, అదే నాకు పెద్ద పండుగ. స్కూల్లో మిగతా పిల్లలు కొత్త బ్యాగులు, ఖరీదైన షూలతో వచ్చారు. కిరణ్ మాత్రం పాత బ్యాగ్, కుట్టిన చెప్పులతో క్లాస్లోకి అడుగుపెట్టాడు. కొంతమంది నవ్వుకున్నారు. అరే, ఇతని చెప్పులు చూస్తే మ్యూజియంలో పెట్టాలి. కిరణ్ ఏమీ మాట్లాడలేదు. అతని చూపు మాత్రం బ్లాక్బోర్డ్ పైనే ఉంది. ఆ రోజు గణిత పరీక్ష జరిగింది. మార్కులు వచ్చినప్పుడు మొత్తం స్కూల్ ఆశ్చర్యపోయింది. 100కి 100, కిరణ్, టీచర్ గర్వంగా చెప్పారు. పేదరికం చదువును ఆపలేదు. మీ అందరికీ కిరణ్ ఒక ఉదాహరణ. అందరూ చప్పట్లు కొట్టారు. కాని కొందరి ఈర్ష్య మాత్రం పెరిగింది. కొన్ని రోజుల తర్వాత ఇంటి యజమాని వచ్చాడు. లక్ష్మి, 3 నెలల అద్దె బాకీ ఉంది. ఇంకో నెల సమయం ఇవ్వండి అన్నయ్య. నాకు కష్టాలే ఉన్నాయి అని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి తల్లి నిశ్శబ్దంగా ఏడుస్తూ కూర్చుంది. కిరణ్ అన్నీ చూశాడు. అమ్మా, నేను చదువు మానేసి పనిచేస్తాను. లక్ష్మి ఒక్కసారిగా కోపంగా చెప్పింది. ఆ మాట మళ్ళీ అనొద్దు. మన పేదరికాన్ని గెలిపించేది చదువే. ఆ మాటలు కిరణ్ గుండెల్లో చెక్కుకుపోయాయి. బోర్డు పరీక్షలు దగ్గరపడ్డాయి. విద్యుత్ లేకపోవడంతో వీధి దీపం కింద చదివేవాడు. చలి, దోమలు, ఆకలి, ఏదీ అతని లక్ష్యాన్ని ఆపలేదు. ఒకరోజు స్కూల్ ప్రిన్సిపల్ చూసి అడిగారు, ఇక్కడ ఎందుకు చదువుతున్నావు? మా ఇంట్లో కరెంట్ లేదు సార్. ప్రిన్సిపల్ కళ్లలో నీళ్లు వచ్చాయి. మరుసటి రోజు మొత్తం స్కూల్ కలిసి అతనికి పుస్తకాలు, సోలార్ లైట్ ఇచ్చారు. ఇది దానం కాదు, నీ కష్టానికి మా గౌరవం. బోర్డు పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాల రోజు గ్రామం మొత్తం ఉత్కంఠగా ఉంది. వెబ్సైట్ ఓపెన్ అయింది. రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ కిరణ్. అమ్మ నమ్మలేకపోయింది. నిజమేనా బాబూ? కిరణ్ మార్కుల మెమో చూపించాడు. లక్ష్మి ఆనందంతో అతన్ని హత్తుకుంది. ఆ రోజు గ్రామం మొత్తం మిఠాయిలు పంచుకుంది. ఈ వార్త రాష్ట్రం మొత్తం వ్యాపించింది. పలు సంస్థలు స్కాలర్షిప్ ప్రకటించాయి. ఒక ప్రముఖ విద్యాసంస్థ అతని ఇంజనీరింగ్ చదువుకు పూర్తి సహాయం ప్రకటించింది. కిరణ్ నగరానికి వెళ్ళాడు. కొత్త ప్రపంచం, ఇంగ్లీష్ మాట్లాడే విద్యార్థులు, ఆధునిక ల్యాబ్లు. మొదట్లో భయపడ్డాడు. కాని తన గ్రామం, తన తల్లి, తన కల గుర్తుకు వచ్చాయి. నేను వెనక్కి తగ్గను. రోజుకు 16 గంటలు చదివాడు. స్నేహితులు పార్టీలకు వెళ్ళినా అతను లైబ్రరీలోనే ఉండేవాడు. 4 ఏళ్ల తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలు వచ్చాయి. చివరి రౌండ్లో ఇంటర్వ్యూయర్ అడిగాడు, మీ బలం ఏమిటి? కిరణ్ చిరునవ్వుతో అన్నాడు, నా పేదరికమే నా బలం. అది నన్ను ఓడిపోవడం నేర్పలేదు. గది మొత్తం నిశ్శబ్దమైంది. కొన్ని క్షణాల తర్వాత, కంగ్రాచ్యులేషన్స్, యువర్ సెలెక్టెడ్. అతనికి భారీ జీతంతో ఉద్యోగం వచ్చింది. మొదటి జీతం చేతికి వచ్చిన రోజు అతను నేరుగా గ్రామానికి వెళ్ళాడు. తల్లికి కొత్త చీర కొనిచ్చాడు. పాత మట్టి ఇంటి ముందు నిలబడి అన్నాడు, అమ్మా, మాట నిలబెట్టుకున్నాను. లక్ష్మి కన్నీళ్లతో నవ్వింది. నాకు ఇల్లు కాదు బాబూ, నువ్వే నా గర్వం. కొన్ని నెలల తరువాత కిరణ్ తన గ్రామంలో ఒక ఉచిత గ్రంథాలయం నిర్మించాడు. పేద పిల్లలకు స్కాలర్షిప్ ప్రారంభించాడు. ప్రతి ఆదివారం గ్రామానికి వచ్చి వారికి బోధించేవాడు. ఒక చిన్నారి అడిగాడు, అన్నయ్య,
నేను కూడా మీలాగే పెద్దవాడిని అవుతానా? కిరణ్ చిరునవ్వుతో అన్నాడు. డబ్బు లేకపోవడం ఓటమి కాదు. కలలు లేకపోవడమే అసలైన ఓటమి. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు అదే స్కూల్ వార్షికోత్సవానికి అతన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అతను వేదికపై నిలబడి విద్యార్థులను చూస్తూ అన్నాడు. నేను మీలాగే ఈ బెంచ్లపైనే కూర్చున్నాను. నా దగ్గర డబ్బు లేదు. కాని నమ్మకముంది. ఆ నమ్మకమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. మొత్తం సభ చప్పట్లతో మార్మోగింది. టీచర్లు గర్వంగా ఒకరినొకరు చూసుకున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత కిరణ్ ఒంటరిగా స్కూల్ ఆవరణలో నడిచాడు. ఎప్పుడో తనను ఎగతాళి చేసిన పిల్లలు గుర్తొచ్చారు. వీధి దీపం కింద చదివిన రాత్రులు గుర్తొచ్చాయి. ఆకలితో నిద్రపోయిన రోజులు గుర్తొచ్చాయి. అమ్మ చెప్పిన ఒక్క మాట మళ్లీ చెవుల్లో వినిపించింది. మన పేదరికాన్ని గెలిపించేది నీ చదువే. అతను ఆకాశం వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ రోజు అతను గ్రహించాడు. విజయం అంటే పెద్ద జీతం కాదు. విజయం అంటే మనతో పాటు ఇంకొంతమంది జీవితాల్లో వెలుగు నింపడం. మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కాని కలలు ఉండాలి. నీ ఇంట్లో సౌకర్యాలు లేకపోవచ్చు, కాని పట్టుదల ఉండాలి. పేదరికం నీ చిరునామా కావచ్చు, కాని అది నీ భవిష్యత్తు కాదు. చదువు, కష్టం, నమ్మకం ఉంటే ఒకరోజు ప్రపంచమే నీ విజయ కథను చదువుతుంది.